మానవ చరిత్ర గమనాన్ని మార్చిన ఆవిష్కరణలు చాలా తక్కువ. ఉదాహరణకు నిప్పు, చక్రం, విద్యుత్, ఆటోమొబైల్స్, విమానయానం మరియు ఇంటర్నెట్. ఈ ఆవిష్కరణలు లేకుండా మన నాగరికత ప్రస్తుతం ఉన్నంత అభివృద్ధి చెందేది కాదు. మన రోజు అవసరాలకు అనుగుణంగా ఈ సాంకేతికతలను మెరుగుపరచడానికి మనము చాలా సంవత్సరాలు గడిపాము. మన ఆధునిక నాగరికతలో చాలా కీలకమైన ఆవిష్కరణలలో ఒకటి సెమీకండక్టర్. సెమీకండక్టర్లను దాదాపు ప్రతి స్మార్ట్ డివైస్లో ఉపయోగిస్తారు. ఉదాహరణకు స్మార్ట్ఫోన్, కంప్యూటర్, ఆటోమొబైల్స్, టీవీలు, ఎల్ఈడి లైట్లు, గృహోపకరణాలు. నేను ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడే ముందు మొదట సెమీకండక్టర్లు ఏమిటి, అవి ఎలా తయారు చేయబడతాయి, అవి ఎలా పనిచేస్తాయి, ఎన్ని రకాల సెమీకండక్టర్లు ఉన్నాయి మరియు ట్రాన్సిస్టర్లు, డయోడ్లు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు వంటి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారు చేయడానికి సెమీకండక్టర్ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తారు అనే దాని గురించి చర్చిద్దాం. ముందుగా సెమీకండక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎలక్ట్రిసిటీ వాహకత ఆధారంగా మెటీరియల్సు 3 రకాలుగా నిర్ణయించవచ్చు. ఏదైనా మెటీరియల్ తన గుండా విద్యుత్తును ప్రసరింపచేస్తే దానిని కండక్టర్ అంటారు. ఉదాహరణకు ఇనుము, అల్యూమినియం, కాపర్. ఏదైనా మెటీరియల్ విద్యుత్తును తన గుండా వెళ్లనివ్వకపోతే దానిని ఇన్సులేటర్ అంటారు. ఉదాహరణకు చెక్క, రబ్బర్, గ్లాస్, ప్లాస్టిక్, గాలి. ఇక సెమీకండక్టర్ అనేది కొన్ని పరిస్థితులలో మాత్రమే విద్యుత్తును ప్రసరింపజేయగల మెటీరియల్. ఇది కండక్టర్ మరియు ఇన్సులేటర్ మధ్య వాహకత స్థాయిలను కలిగి ఉంటుంది మరియు దాని లక్షణాలను డోపింగ్ అనే ప్రక్రియ ద్వారా సవరించవచ్చు. సింపుల్గా చెప్పాలంటే సెమీకండక్టర్ ఇన్సులేటర్గాను మరియు కండక్టర్గాను పనిచేస్తోంది. అందుకే ట్రాన్సిస్టర్ వంటి కీలకమైన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో సెమీకండక్టర్ టెక్నాలజీను వాడతారు. సెమీకండక్టర్లను 2 ప్రధాన రకాలుగా వర్గీకరించవచ్చు: ఇంట్రిన్సిక్ మరియు ఎక్స్ట్రిన్సిక్. ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్లను స్వచ్ఛమైన సెమీకండక్టర్లు అంటారు. ఉదాహరణకు సిలికాన్. ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్లకు డోపింగ్ అనే ప్రక్రియ ద్వారా వాటి విద్యుత్ వాహకతను పెంచడానికి అశుద్ధ పదార్థాలు జోడించబడతాయి. ట్రాన్సిస్టర్లను డోపింగ్ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఆధునిక సెమీకండక్టర్ చిప్పులు కోట్ల ట్రాన్సిస్టర్లను ఉపయోగించి తయారు చేయబడ్డాయి. నేటి ట్రాన్సిస్టర్లు 2 నానోమీటర్ల వరకు చిన్నవిగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే మనిషి జుట్టు 1,00,000 నానోమీటర్ వెడల్పుతో ఉంటుంది. సెమీకండక్టర్ తయారీ ప్రక్రియలో కీలక దశలు: సిలికాన్ తయారీ. సెమీకండక్టర్ చిప్పును తయారు చేయడానికి అత్యంత కీలకమైన ముడి పదార్థం సిలికాన్. ఇసుకను అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేసి లిక్విడ్ సిలికాన్ను ఉత్పత్తి చేస్తారు. లిక్విడ్ సిలికాన్ను చల్లబరిచి సిలిండ్రికల్ ఇంగట్లుగా ఏర్పరుస్తారు. ఈ ఇంగట్లు సన్నని వేఫార్లగా ముక్కలు చేయబడతాయి. సాధారణంగా 0.75 మిల్లీమీటర్ మందం కలిగి ఉంటాయి. సెమీకండక్టర్ చిప్ల కోసం ఉపయోగించే సిలికాన్ కనీసం 99.9999999% స్వచ్ఛంగా ఉండాలి. అంటే ప్రతి బిలియన్ సిలికాన్ ఆటమ్స్కు ఒక నాన్ సిలికాన్ ఆటమ్ మాత్రమే అనుమతించబడుతుంది. సెమీకండక్టర్ చిప్ల సరైన పనితీరును నిర్ధారించడానికి ఈ అధిక స్థాయి స్వచ్ఛత చాలా ముఖ్యమైనది. డోపింగ్. ఎన్-టైప్ మరియు పీ-టైప్ ట్రాన్సిస్టర్లను సృష్టించడానికి బోరాన్ లేదా ఫాస్ఫరస్ వంటి ఇంప్యూరిటీస్ ప్రవేశపెట్టబడతాయి. తరువాత అవి పీఎన్ జంక్షన్లుగా ఏర్పడతాయి. ఈ పీఎన్ జంక్షన్లు చిప్లలో ముఖ్యమైన భాగాలు, ఎందుకంటే అవి విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించే డయోడ్లుగా మరియు ట్రాన్సిస్టర్లకు ఆధారాన్ని ఏర్పరుస్తాయి. ఈ జంక్షన్లను మార్చడం ద్వారా సెమీకండక్టర్ చిప్స్ లాజిక్ ఆపరేషన్లు మరియు డేటా ప్రాసెసింగ్ను ప్రారంభించే అనేక ట్రాన్సిస్టర్ల ఏకీకరణ ద్వారా సంక్లిష్టమైన పనులను చెయ్యగలవు. లేయర్స్ వేయడం మరియు నమూనా చేయడం. ఆధునిక సెమీకండక్టర్ చిప్లు వందలాది రకాల లేయర్స్ కలిగి ఉంటాయి.
వివిధ లేయర్ సృష్టించడానికి వేఫార్లపై పదార్థాలు సన్నని లేయర్గా జమ చేయబడతాయి. వేఫార్లను కాంతి సున్నితమైన పూత వర్తించబడుతుంది. లిథోగ్రఫీ వేఫార్లను ముసుగు ద్వారా కాంతికి గురిచేసి ఫోటోరెసిస్ట్పై ఒక నమూనాను సృష్టిస్తుంది. చెక్కడం వేఫార్స్ యొక్క అసురక్షిత ప్రాంతాలు చెక్కబడి నమూనాను సిలికాన్పై బదిలీ చేస్తాయి. మెటల్ మరియు ఇన్సులేటర్ లేయర్స్ ట్రాన్సిస్టర్ల మధ్య విద్యుత్ కనెక్షన్లను సృష్టించడానికి లోహం యొక్క సన్నని లేయర్ జమ చేయబడతాయి. సర్క్యూట్లను రక్షించడానికి ఇన్సులేటింగ్ లేయర్స్ను జోడించబడతాయి. ప్యాకేజింగ్ ఈ వేఫార్లను వ్యక్తిగత చిప్పులుగా ముక్కలు చేస్తారు. దీనిని డైస్ అని పిలుస్తారు. ప్రతి చిప్పును రక్షిత పదార్థాలలో ప్యాక్ చేయడానికి ముందు కార్యాచరణకు సంపరీక్షిస్తారు. చిప్ డిజైన్ యొక్క సంక్లిష్టతను బట్టి మొత్తం ప్రక్రియకు అనేక వారాల నుండి నెలల సమయం పట్టవచ్చు. తుది ఉత్పత్తి యొక్క పనితీరు మరియు విశ్వసనీయతను నిర్ధారించడానికి అధునాతన పద్ధతులు మరియు ఖచ్చితత్వం చాలా ముఖ్యమైనవి. సెమీకండక్టర్ కంపెనీల రకాలు సెమీకండక్టర్ కంపెనీలలో 3 ప్రధాన రకాలు ఉన్నాయి. ఫ్యాబ్లెస్ కంపెనీలు ఈ కంపెనీలు చిప్ల డిజైన్లపై మాత్రమే దృష్టి పెడతాయి మరియు తయారీని ఫౌండ్రీలకు అవుట్సోర్స్ చేస్తాయి. ఉదాహరణకు ఎన్విడియా, ఏఎండి, యాపిల్, క్వాల్కామ్. ఫౌండ్రీలు లేదా ఫ్యాబ్రికేషన్ కంపెనీలు ఈ రకమైన కంపెనీలు ఫ్యాబ్లెస్ కంపెనీల డిజైన్ల ఆధారంగా సెమీకండక్టర్ చిప్ ఫ్యాబ్రికేషన్ లేదా తయారీ ప్రత్యేకత కలిగి ఉంటాయి. ఉదాహరణకు టీఎస్ఎంసీ, ఎస్ఎంఐసి. ఇంటిగ్రేటెడ్ డివైస్ తయారీదారులు ఐడిఎంలు ఈ రకమైన కంపెనీలు తమ సొంత చిప్లను డిజైన్ చేయడం మరియు తయారు చేయడం రెండింటిలోనూ ప్రత్యేకత కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఇంటెల్, శాంసంగ్, మైక్రాన్. ప్రతి రకం సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. సెమీకండక్టర్ పరిశ్రమ ప్రధానంగా కొన్ని దేశాలచే ఆధిపత్యం చెలాయిస్తుంది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, తైవాన్, దక్షిణ కొరియా, జపాన్ మరియు నెదర్లాండ్స్. ఈ దేశాలు సెమీకండక్టర్ ఉత్పత్తి యొక్క వివిధ దశలలో ముందంజలో ఉన్నాయి. తైవాన్ యొక్క టీఎస్ఎంసీ తయారీలో కీలక పాత్ర పోషిస్తుండగా యుఎస్ డిజైన్ మరియు ఆవిష్కరణలలో ముందంజలో ఉంది. స్మార్ట్ఫోన్ను తయారు చేయడానికి అవసరమైన వివిధ రకాల సెమీకండక్టర్ చిప్లు, సిపియులు, కెమెరా సెన్సార్లు, మెమరీ చిప్లు. సిపియులను తయారుచేసే ప్రముఖ కంపెనీలు క్వాల్కామ్, యాపిల్ మరియు మీడియాటెక్. ప్రముఖ మెమరీ చిప్ కంపెనీలు మైక్రాన్, శాంసంగ్. ప్రముఖ కెమెరా సెన్సార్ కంపెనీలు సోనీ, శాంసంగ్. స్మార్ట్ఫోన్ తయారీలో అనేక ఇతర సెమీకండక్టర్ చిప్లు ఉన్నాయి. అవి అంత అధునాతనమైనవి కావు, కానీ ఇప్పటికీ డిస్ప్లే డ్రైవర్లు, పవర్ మేనేజ్మెంట్, సెన్సార్లు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు మరియు కమ్యూనికేషన్లకు ఉపయోగిస్తారు. సెమీకండక్టర్ చిప్ డిజైన్ మరియు ఆవిష్కరణలలో అమెరికా ముందుంటే, తూర్పు ఆసియా దేశాలు తైవాన్, దక్షిణ కొరియా, చైనా మరియు జపాన్ చిప్ తయారీ పరిశ్రమలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ముఖ్యంగా తైవాన్కు చెందిన టీఎస్ఎంసీ అత్యాధునిక సెమీకండక్టర్ చిప్ల తయారీపై గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. అలాగే ఈ అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ చిప్స్ తయారు చేసే అల్ట్రావయలెట్ లిథోగ్రఫీ మెషీన్లు కేవలం ఒకే ఒక కంపెనీ తయారు చేస్తారు. అది నెదర్లాండ్స్కు చెందిన ఏఎస్ఎంఎల్ కంపెనీ. ఒక్క లిథోగ్రఫీ మెషీన్ ఖరీదు సుమారు 3,500 కోట్లు. 2021లో సెమీకండక్టర్ చిప్ల కోసం కొన్ని దేశాలపై ఆధారపడటం వల్ల సప్లై చైన్ సమస్యలు బయటపడ్డాయి. కోవిడ్ పరిస్థితి కారణంగా ప్రపంచం సెమీకండక్టర్ చిప్ల కొరతను ఎదుర్కొంది. అలాగే ఎవర్ గ్రీన్కు చెందిన ఎవర్ గివెన్ కంటైనర్ షిప్ సూయస్ కెనాల్లో ఇరుక్కుపోవటం వల్ల ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ట్రేడ్ రూట్ స్తంభించబడింది. భవిష్యత్తులో సెమీకండక్టర్ సప్లై చైన్ సమస్యలను తగ్గించడానికి ప్రముఖ ప్రపంచ సెమీకండక్టర్ కంపెనీలను తమ దేశాలలో పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షించడానికి వివిధ దేశాలు తమ జాతీయ ప్రయోజనాలను మరియు పరిశ్రమలను కాపాడుకోవడానికి సెమీకండక్టర్ ప్రోత్సాహక విధానాన్ని ప్రారంభించాయి.
ఈ రేసులో ముందుండి లీడ్ చేస్తున్న దేశం అమెరికా. ఆగస్టు 9, 2022న ప్రెసిడెంట్ జో బైడెన్ చట్టంగా సంతకం చేసిన చిప్స్ మరియు సైన్స్ యాక్ట్ యునైటెడ్ స్టేట్స్లో దేశీయ పరిశోధన మరియు సెమీకండక్టర్ల తయారీని పెంచడానికి దాదాపు 24 లక్షల కోట్ల కొత్త నిధులను మంజూరు చేస్తుంది. సెమీకండక్టర్ ఫ్యాక్టరీ కోసం ఈ యాక్ట్ ప్రకారం దాదాపు 4,70,000 కోట్లను కేటాయిస్తుంది. ఈ యాక్టుతో అమెరికా గడ్డపై చిప్ తయారీకి కోసం సబ్సిడీలుగా 3,50,000 కోట్లు, తయారీ పరికరాల ఖర్చులకు 25% పెట్టుబడి పన్ను క్రెడిట్లు మరియు సెమీకండక్టర్ పరిశోధన మరియు శ్రామిక శక్తి శిక్షల కోసం దాదాపు 1,15,000 కోట్లు ఇస్తుంది. అమెరికన్ సప్లై చైన్ స్థితిస్థాపకతను బలోపేతం చేయడం మరియు చైనాను ఎదుర్కోవడం అనే ద్వంద్వ లక్ష్యంతో ఈ యాక్టును పాస్ చేశారు. ఈ చట్టం ప్రకారం ఫీనిక్స్, అరిజోనాలో 5 నానోమీటర్ల సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటును నిర్మించడానికి టీఎస్ఎంసీ దాదాపు 1,70,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మరో 2 ఫ్యాబ్లను వచ్చే సంవత్సరంలో టీఎస్ఎంసీ నిర్మించబోతోంది. ఇవే కాకుండా 8,70,000 కోట్లతో మైక్రోన్, 2,20,000 కోట్లతో శాంసంగ్, సుమారు 2,00,000 కోట్లతో ఇంటెల్ మరియు సుమారు 3,00,000 కోట్లతో టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ కంపెనీలు అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇంటెల్ జర్మనీలో కొత్త ఫ్యాబ్రికేషన్ ప్లాంటును కట్టడానికి సుమారు 3,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. శాంసంగ్ దాదాపు 20,00,000 కోట్లు సౌత్ కొరియాలో వచ్చే 20 సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్ చేయబోతోంది. చైనా తమ సెమీకండక్టర్ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడానికి 4,25,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయబోతోంది. భారతదేశం యొక్క సెమీకండక్టర్ మరియు డిస్ప్లే తయారీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి మరియు ఎలక్ట్రానిక్స్ తయారీకి భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా ఉంచడానికి 2021లో భారత ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించింది. మొదటి ఫేజ్ కోసం దాదాపు 76,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. దేశంలో పెట్టుబడులను ఆకర్షించడం మరియు సెమీకండక్టర్ లేదా డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ ప్లాంట్స్, సెమీకండక్టర్ డిజైన్, టెస్టింగ్ మరియు అసెంబ్లీ రంగాలలో అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకంలోకి వెళ్లే ముందు మన దేశ సెమీకండక్టర్ ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. భారతదేశం యొక్క సెమీకండక్టర్ ప్రయాణం ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ మరియు డిఫెన్సే పరిశ్రమలు వంటి కీలక రంగాలలో సెమీకండక్టర్ టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యతను గ్రహించి 1976లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలోని భారత మంత్రివర్గం పంజాబ్లోని మొహాలీలో సెమీకండక్టర్ కాంప్లెక్స్ ల్యాబొరేటరీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ కంపెనీ 1984లో ఉత్పత్తిని ప్రారంభించింది. సెమీకండక్టర్ తయారీలో ఇప్పుడు ప్రపంచ అగ్రగామిగా ఉన్న తైవాన్ యొక్క టీఎస్ఎంసీ స్థాపించబడటానికి 3 సంవత్సరాల ముందు ఈ సాహసోపేతమైన చర్య వచ్చింది. బలమైన ఇంజనీరింగ్ మరియు పెరుగుతున్న ఎలక్ట్రానిక్స్ మార్కెట్తో భారతదేశం సెమీకండక్టర్ పరిశ్రమలో ప్రధాన పాత్రధారిగా ఎదగడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపించింది. కానీ 1989లో ఎస్సీఎల్ ఫ్యాక్టరీలో జరిగిన వినాశకరమైన అగ్ని ప్రమాదం వల్ల అప్పటిదాకా పెట్టిన శ్రమ నాశనమయ్యాయి. అందువల్ల భారతదేశం యొక్క ఆశలు మరియు కలలు కూలిపోయాయి. ఇంతలో తైవాన్ వ్యూహాత్మక పెట్టుబడులు మరియు పరిశ్రమ స్నేహపూర్వక విధానాలకు ప్రాధాన్యతనిచ్చింది. టీఎస్ఎంసీ ప్రపంచంలోని అధునాతన సెమీకండక్టర్ చిప్లలో 90% తయారు చేసే దిగ్గజంగా ఎదగడానికి వీలు కల్పించింది. భారతదేశంలో ప్రస్తుతం సెమీకండక్టర్ తయారీ పరిశ్రమ చాలా తక్కువగా ఉన్నప్పటికీ భారతదేశం ప్రపంచ చిప్ డిజైనింగ్ దేశాలలో ఒకటి. ప్రపంచంలోని సెమీకండక్టర్ డిజైన్ వర్క్ఫోర్స్లో దాదాపు 20% భారతదేశం కలిగి ఉంది. ప్రతి ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీలు భారతదేశంలో ముఖ్యంగా బెంగళూరులో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసులు ఉన్నాయి. భారతదేశం యొక్క సెమీకండక్టర్ మార్కెట్ 2025 నాటికి భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ విలువ ప్రస్తుతం 4,70,000 కోట్ల రూపాయలు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, 5G కమ్యూనికేషన్, AI సర్వర్లకు పెరుగుతున్న డిమాండ్తో భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2030 నాటికి 9 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేయబడింది. ప్రస్తుతం భారతదేశం తన సెమీకండక్టర్ చిప్పులను ఎక్కువగా తైవాన్, చైనా,
దక్షిణ కొరియా, వియత్నాం మరియు యుఎస్ఏ వంటి దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటోంది. ప్రభుత్వం ఇప్పుడు చిప్ తయారీని దాని జాతీయ భద్రత మరియు ఆర్థిక బలానికి కీలకంగా భావిస్తోంది. అందుకే బయ్యర్ నుండి మేకర్గా తన స్థానాన్ని మార్చడానికి భారతదేశం డిసెంబర్ 2021లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించింది. ఈ మిషన్లో చిప్ తయారీ, ప్యాకేజింగ్, పరిశోధన మరియు డిజైన్కు మద్దతు ఇవ్వడానికి 76,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉన్నాయి. ఈ నిధులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన కంపెనీలను ఆకర్షించడానికి సహాయపడతాయి. ఆగస్టు 2025 నాటికి భారతదేశం స్ట్రాటజిక్ రంగాలలో 10 ప్రాజెక్టులను ఆమోదించింది. వాటిలో అధిక వాల్యూమ్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లు, ఫ్యాబ్లు, 3D హెటెరోజిరోజెస్ ప్యాకేజింగ్, సిలికాన్ కార్బైడ్ వంటి కాంపౌండ్ సెమీకండక్టర్లు మరియు అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ మరియు టెస్టింగ్ ఓసాట్ సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఏటీఎంపీ మరియు ఓసాట్ కంపెనీలు ఏమిటో అర్థం చేసుకుందాం. సెమీకండక్టర్లను సిలికాన్ వేఫర్లపై తయారు చేసిన తరువాత వాటిని ఏటీఎంపీకి పంపుతారు, అంటే అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ మరియు ప్యాకేజింగ్ ఫెసిలిటీ. వేఫర్లను తయారు చేసిన కంపెనీ అసెంబ్లీ, టెస్టింగ్ మరియు ప్యాకేజింగ్ కూడా చేస్తే వాటిని ఏటీఎంపీ సౌకర్యం అంటారు. ఒక కంపెనీ సెమీకండక్టర్ వేఫర్లను అసెంబ్లీ, టెస్టింగ్ మరియు ప్యాకేజీ చేయడానికి వేరే కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటే వాటిని అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ లేదా ఓసాట్ అంటారు. సాధారణంగా ఓసాట్ ప్రొవైడర్లకు అవుట్సోర్సింగ్ చేయడం వలన సెమీకండక్టర్ కంపెనీలు తమ అంతర్గత కార్యకలాపాలతో పోలిస్తే ప్యాకేజింగ్ ఖర్చులను ఏటా 2% నుండి 5% వరకు తగ్గించుకోవచ్చు. సెమీకండక్టర్ తయారీ అంత అడ్వాన్స్డ్గా ఉన్నప్పటికీ సెమీకండక్టర్ తయారీలో అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ మరియు ప్యాకేజింగ్ ఏటీఎంపీ ఖర్చులు మొత్తం చిప్ ఖర్చులో 30% వరకు ఉంటాయి. ముఖ్యంగా హై-ఎండ్ పరికరాలకు సబ్స్ట్రేట్ కొరత మరియు అధునాతన పరీక్షా పద్ధతుల అవసరం వంటి అంశాల కారణంగా ఈ దశలు మరింత క్లిష్టంగా మరియు ఖరీదైననిగా మారాయి. ముందుగా ఆమోదించబడిన మరియు న్యూ ఇండియన్ సెమీకండక్టర్ విప్లవాన్ని ప్రారంభించిన మొదటి ప్రాజెక్టు గురించి మాట్లాడుకుందాం. అమెరికాకు చెందిన ఒక ప్రధాన సెమీకండక్టర్ కంపెనీ అయిన మైక్రాన్ టెక్నాలజీ గుజరాతులోని సానంద్లో ఏటీఎంపీ ప్లాంట్లో పెట్టుబడి పెడుతోంది. 20,000 కోట్ల రూపాయల ఏటీఎంపీ ప్లాంట్ స్ట్రాటజిక్ అంశాల సమ్మేళనం నుండి ఉద్భవించింది. మైక్రాన్ సీఈఓ సంజయ్ మెహ్రోత్రాతో జరిగిన సమావేశం తరువాత జూన్ 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా మైక్రాన్ ఈ పెట్టుబడిని ప్రకటించింది. సెమీకాన్ ఇండియా ప్రోగ్రాం కింద భారత ప్రభుత్వం ఆమోదించబడిన సెమీకండక్టర్ ప్రాజెక్టులకు 50% వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. గుజరాత్ ప్రభుత్వం తన సెమీకండక్టర్ పాలసీ 2022-2027 కింద 50% భూమి సబ్సిడీ మరియు ఇతర ప్రోత్సాహకాలతో ఈ ప్రాజెక్టుకు మరింత మద్దతు ఇచ్చింది. దీని కారణంగా సానంద్ను దాని స్థిరపడిన పారిశ్రామిక మౌలిక సదుపాయాల కారణంగా ఆకర్షణీయమైన ప్రదేశంగా మార్చింది. నిర్మాణంలో అయ్యే ఖర్చు మైక్రాన్ నుండి 7,300 కోట్ల రూపాయలు ఉన్నాయి. మిగిలిన 17,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం 50% మరియు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం 20% నిధులు సమకూరుస్తాయి. మొత్తం 24,000 కోట్ల రూపాయలు. ఈ కంపెనీ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, నాండ్ ఫ్లాష్ మెమరీ మరియు సాలిడ్ స్టేట్ డ్రైవ్లను ఉత్పత్తి చేస్తోంది. డేటా సెంటర్లు, నెట్వర్కింగ్, ఆటోమోటివ్, ఇండస్ట్రియల్ మరియు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంటి కీలక మార్కెట్లకు సేవలు అందిస్తోంది. ఈ ప్లాంట్ దాదాపు 5,000 డైరెక్ట్ ఉద్యోగాలను మరియు 15,000 ఇండైరెక్ట్ ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా వేయబడింది. ఇది గుజరాత్ మరియు ఇతర స్థానిక ఉపాధి మరియు ఆర్థిక వృద్ధిని గణనీయంగా పెంచుతుంది. 5 లక్షల చదరపు అడుగుల క్లీన్ రూమ్ ఫెసిలిటీ కలిగి ఉన్న మొదటి దశ 2025 చివరి నాటికి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి ట్రయల్ మాత్రమే ప్రారంభమయ్యింది. ఫేజ్ 2 కన్స్ట్రక్షన్ ఈ వచ్చే దశాబ్దంలో మొదలవుతుంది. ఇప్పుడు ఈ పథకం కింద ఆమోదించబడిన అతి ముఖ్యమైన మరియు ఖరీదైన ప్రాజెక్టు గురించి మాట్లాడుకుందాం. టాటా గ్రూప్ భారతదేశంలోని అనేక పరిశ్రమలలో మార్గదర్శకంగా ఉంది. ఇప్పుడది దేశంలో మొట్టమొదటి కమర్షియల్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్
భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరుస్తోంది. భారతదేశంలో స్వదేశీ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను సృష్టించే దిశగా ఒక ముఖ్యమైన అడుగులో తైవాన్కు చెందిన పిఎస్ఎంసి భాగస్వామ్యంతో గుజరాత్లోని ధోలేరాలో మెగా సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ సౌకర్యాన్ని నిర్మించాలని టాటా ఎలక్ట్రానిక్స్ ప్రతిపాదనను భారత ప్రభుత్వం ఆమోదించింది. ఈ సంవత్సరం 91,000 కోట్ల రూపాయల మొత్తం పెట్టుబడితో ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో 20,000 కంటే ఎక్కువ డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఈ ప్రకటనతో టాటా ఎలక్ట్రానిక్స్ ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మించడానికి అయ్యే ఖర్చులో సగం సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది మరియు ఇంకో 20% వరకు గుజరాత్ గవర్నమెంట్ ఆర్థిక సహాయం ఇస్తుంది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన టాటా ఎలక్ట్రానిక్స్ పవర్ చిప్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో భారతదేశంలో మొట్టమొదటి AI ఆధారిత అత్యాధునిక ఫ్యాబ్ను నిర్మిస్తుంది. ఈ ఫ్యాబ్ నెలకు 50,000 12-ఇంచ్ వేఫర్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరియు పరిశ్రమ ఉత్తమ ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని సాధించడానికి డేటా అనలిటిక్స్ మరియు మిషన్ లెర్నింగ్ను అమలు చేసే తదుపరి తరం ఫ్యాక్టరీ ఆటోమేషన్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. కొత్త సెమీకండక్టర్ ఫ్యాబ్ ఆటోమోటివ్, కంప్యూటింగ్ మరియు డేటా స్టోరేజ్, వైర్లెస్ కమ్యూనికేషన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్ను పరిష్కరిస్తూ పవర్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, డిస్ప్లే డ్రైవర్లు, మైక్రో కంట్రోలర్ యూనిట్లు మరియు హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ లాజిక్ వంటి అప్లికేషన్ల కోసం చిప్పులను తయారుచేస్తుంది. పిఎస్ఎంసి కంపెనీ టాటా ఎలక్ట్రానిక్స్కు 28 నానోమీటర్, 40 నానోమీటర్, 55 నానోమీటర్, 90 నానోమీటర్ మరియు 110 నానోమీటర్లతో సహా లీడింగ్ ఎడ్జ్ మరియు మెచ్యూర్ నోడ్ల టెక్నాలజీ షేర్ చేస్తుంది మరియు అధిక వాల్యూమ్ తయారీకి కూడా సహకారాన్ని అందిస్తుంది. టాటా ఎలక్ట్రానిక్స్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ నిర్మాణాన్ని జూన్ 16, 2025న ప్రారంభించింది. ఫ్యాబ్రికేషన్ ప్లాంట్తో పాటు టాటా ఎలక్ట్రానిక్స్ తన ఉద్యోగుల కోసం గృహ సౌకర్యాలను కూడా నిర్మిస్తోంది. ప్రస్తుతం 275 అపార్ట్మెంట్లు పూర్తయ్యాయి. వాటిలో 250 ఇప్పటికే టాటా సిబ్బంది మరియు పర్యావరణ భాగస్వామ్యులు ఆక్రమించారు. అదనంగా 225 యూనిట్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి మరియు మరో 1000 యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. మార్చి 2026 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక చేశారు. టాటా ఎలక్ట్రానిక్స్ 10 ఎకరాల స్థలంలో తన సొంత గృహ సముదాయాన్ని కూడా అభివృద్ధి చేస్తుంది. ఇది 2027 మధ్య నాటికి అదనంగా 530 అపార్ట్మెంట్లను అందిస్తుంది. 1, 2 మరియు 3 బెడ్రూమ్ల సర్వీస్డ్ అపార్ట్మెంట్లు ఉద్యోగుల సౌకర్యాన్ని నిర్ధారిస్తాయి. గృహ నిర్మాణంతో పాటు గుజరాత్ ప్రభుత్వం పెరుగుతున్న టౌన్షిప్ను మద్దతుగా కీలకమైన పౌర మౌలిక సౌకర్యాలను కూడా నిర్మిస్తోంది. ప్రణాళిక ప్రకారం ఫైర్ స్టేషన్, స్కూల్, హాస్పిటల్, డీశాలినేషన్ ప్లాంట్, హోటల్, ప్రీమియం షాపింగ్ మాల్ ఉన్నాయి మరియు కాలిక వీధులను కలిగి ఉన్న గ్లోబల్ టెంట్ సిటీ నిర్మిస్తారు. ఇవి విదేశ ప్రవాసులు ఇంట్లో ఉన్నట్లుగా భావించడానికి సహాయం చేస్తుంది. టాటా గ్రూప్ 2026 చివరి నాటికి తన సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లో కమర్షియల్ ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్తో పాటు టాటా ఎలక్ట్రానిక్స్ అస్సాంలోని జాగిరోడ్లో 27,000 కోట్ల రూపాయల వ్యయంతో ATMPని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ 171 ఎకరాల భూమిలో విస్తరించి ఉంది మరియు ఈ యూనిట్ యొక్క ప్రతిపాదిత సామర్థ్యం రోజుకు 4.8 కోట్ల చిప్పులు. ఈ యూనిట్ 2026 నాటికి కార్యకలాపాలను ప్రారంభించనుంది మరియు 27,000 డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ ఉద్యోగాలను సృష్టిస్తుంది. యూనిట్లో అసెంబుల్ చేయబడే చిప్పులు ప్రపంచ కంపెనీల ఎలక్ట్రానిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు మరియు ఆరోగ్య సంరక్షణ పరికరాలకు శక్తినిస్తాయి. ఫ్లిప్ చిప్ మరియు ఐసిప్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీలతో సహా ఈ ప్లాంట్లో ఉపయోగించబడుతున్న 3 ప్రధాన చిప్ టెక్నాలజీలన్నీ స్వదేశంగా అభివృద్ధి చేయబడ్డాయి. అధునాతన ప్యాకేజింగ్ మరియు చిప్పుల అసెంబ్లీ అస్సాం యూనిట్లో జరుగుతాయి
మరియు కంపెనీ ఏదైనా పరిశ్రమకు చిప్పులను రూపొందించడానికి అదనపు సామర్థ్యాన్ని కూడా జోడిస్తుంది. ఈ సౌకర్యం ఏర్పాటు అస్సాం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి నాంది పలుకుతోంది. ఇది భారతదేశంలోని నార్తీస్ట్ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలకు మరియు ఆర్థిక అభివృద్ధికి దారితీస్తుంది. 2024 ఏప్రిల్ 16న టాటా ఎలక్ట్రానిక్స్ మరియు టెస్లా తమ ప్రపంచవ్యాప్త కార్యకలాపాల కోసం సెమీకండక్టర్ చిప్పులను సేకరించడానికి ఒక స్ట్రాటజిక్ ఒప్పందంపై సంతకం చేశాయని చెప్పబడింది. తైవాన్, చైనా మరియు దక్షిణ కొరియాతో పాటు భారతదేశం త్వరలో చిప్ సరఫరా సమూహంలో చేరనున్నదని భావిస్తున్నారు. 2020లో స్థాపించిన టాటా ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ప్రముఖ ప్రపంచ ప్లేయర్గా మారింది. ఈ కంపెనీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సేవలలో తన నైపుణ్యాన్ని వేగంగా అభివృద్ధి చేసుకుంది మరియు కోట్లాది ఐఫోన్లను అసెంబుల్ చేయడం ద్వారా యాపిల్ యొక్క అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీదారులలో ఒకటిగా మారింది. ఇప్పుడు టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ మరియు టెస్ట్, సెమీకండక్టర్ ఫౌండ్రీ మరియు డిజైన్ సర్వీసెస్ పెట్టుబడుల ద్వారా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో అసెంబుల్ చేయడమే కాకుండా వాటిని తయారు చేయడంలో కూడా ప్రపంచ లీడర్గా ఉండాలని కోరుకుంటోంది. సెమీకండక్టర్ ప్యాకేజింగ్ కంపెనీ అయిన ఆర్ఆర్పి ఎలక్ట్రానిక్స్ మహారాష్ట్రలో 24,000 కోట్ల రూపాయల విలువైన సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ మరియు 12,000 కోట్ల రూపాయల విలువైన అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఓసాట్ సౌకర్యాన్ని స్థాపించడానికి ప్రణాళికలను వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ను గ్లోబల్ సంస్థలు హెచ్ఎంటీ జ్యూరిచ్, ఏఎంబి తైవాన్ మరియు యుఎస్ ఆధారిత డెకా టెక్నాలజీస్తో కలిసి అభివృద్ధి చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు మద్దతును అందిస్తోంది. ఆర్ఆర్పి ఎలక్ట్రానిక్స్ ఏరోస్పేస్, డిఫెన్స్, మెడికల్ ఇమేజింగ్ మరియు అటానమస్ సిస్టమ్లకు పునాది సాంకేతికత అయిన ఇన్ఫ్రారెడ్ డిటెక్టర్లపై దృష్టి సారించిన అత్యాధునిక ప్రోటోటైప్ కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటును అభివృద్ధి చేస్తుంది. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ సౌకర్యం ఏర్పాటు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం నవీ ముంబైలో 100 ఎకరాల భూమిని ఆర్ఆర్పి ఎలక్ట్రానిక్స్కు కేటాయించింది. ఇది టెక్సాస్లోని షెర్మన్ సిటీలో ఉన్న ఫ్యాబ్రికేషన్ ప్లాంటును ఇండియాకు షిఫ్ట్ చేస్తారు. ఈ ఫ్యాబ్ను నెలకు 1.25 లక్షల వేఫర్ల కెపాసిటీతో నిర్మిస్తారు. మహారాష్ట్ర తన మొదటి ఓసాట్ యూనిట్ను నవీ ముంబైలో ప్రారంభించిన 1 సంవత్సరం తర్వాత ఈ ప్రకటన వచ్చింది. ఓసాట్ మరియు కొత్త ఫ్యాబ్ కలిసి భారతదేశ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను గణనీయంగా అభివృద్ధి చేస్తాయని మరియు ఇంపోర్ట్సు ఆధారపడటాన్ని తగ్గిస్తాయని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని జవార్ విమానాశ్రయానికి సమీపంలోని యమునా ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఓసాట్ యూనిట్ను ఏర్పాటు చేయడానికి హెచ్సిఎల్ గ్రూప్ మరియు ఫాక్స్కాన్ కంపెనీల జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందాయి. 3,706 కోట్ల రూపాయల ఓసాట్ సౌకర్యాన్ని ఆమోదించాలనే ఈ నిర్ణయం ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. నెలకు 3.8 కోట్ల డిస్ప్లే డ్రైవర్ చిప్ల సామర్థ్యం కలిగిన ఈ సౌకర్యం మొబైల్ ఫోన్లు, ల్యాప్టాపులు, ఆటోమొబైల్స్, పీసీలు మరియు డిస్ప్లేలతో కూడిన ఇతర పరికరాలలో ఉపయోగించే డిస్ప్లే డ్రైవర్స్ చిప్ల వంటి అధునాతన సాంకేతికతలకు పెరుగుతున్న డిమాండును తీర్చడంలో సహాయపడుతుంది. ఈ ప్రాజెక్ట్ 3,700 కంటే ఎక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ యూనిట్ ఉత్తరప్రదేశ్లో స్థాపించబడిన మొట్టమొదటిది మరియు అటువంటి చిప్ల కోసం దేశీయ డిమాండును తీర్చడంలో గణనీయంగా దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ సౌకర్యం 2027 నాటికి కమర్షియల్ ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. భారత కేంద్ర ప్రభుత్వం మరియు గుజరాత్ ప్రభుత్వం మద్దతుతో 7,600 కోట్ల రూపాయలు ఆమోదించబడిన ప్రాజెక్ట్ వ్యయంతో సీజీ గ్రూప్, రెనేసాస్ మరియు స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్ మధ్య జాయింట్ వెంచర్ అయిన సీజీ సెమీ ప్రైవేట్ లిమిటెడ్ గుజరాత్లోని సానంద్లో అత్యాధునిక తయారీ సౌకర్యం అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉంది. ఈ సౌకర్యం రాబోయే 5 సంవత్సరాల్లో ఏటా 4.7 బిలియన్ యూనిట్ల వరకు స్థాపిత సామర్థ్యాన్ని సాధించడానికి రూపొందించబడింది. ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలో క్యూఎఫ్ఎన్, క్యూఎఫ్పి, ఎస్ఓఐసి, టీఎస్ఎస్ఓపి మరియు ఎస్ఓపి నుండి ఎఫ్సిబిజిఏ, ఎఫ్సిసిఎస్పి మరియు ఎఫ్సిక్యూఎఫ్ఎన్ వరకు సాంప్రదాయ మరియు అధునాతన సెమీకండక్టర్ ప్యాకేజీలు 2 ఉన్నాయి. ఆటోమోటివ్, ఐఓటీ, ఇండస్ట్రియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు 5G టెక్నాలజీల వంటి కీలకమైన రంగాలకు సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆగస్టు 28న సీజీ సెమీ ప్రైవేట్ లిమిటెడ్
గుజరాత్లోని సనంద్లో తన మొట్టమొదటి ఓశాట్ సౌకర్యాన్ని ప్రారంభించింది. జీవన్ అని పిలువబడే ఈ సౌకర్యాన్ని సాంప్రదాయ మరియు అధునాతన ప్యాకేజింగ్ టెక్నాలజీలలో సమగ్ర సేవలను అందించే భారతదేశంలో ఇదే మొదటిది. ఈ జీవన్ సౌకర్యాన్ని రోజుకు 5 లక్షల చిప్లను ఉత్పత్తి చేస్తుంది. G2 సౌకర్యంగా పిలువబడే రాబోయే పూర్తిస్థాయి యూనిట్ రోజుకు 1.45 కోట్ల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో 32 ఎకరాల్లో నిర్మించబడుతుంది. G2 సౌకర్యం కూడా 2026 నాటికి కమర్షియల్ ఉత్పత్తిని ప్రారంభించే దిశగా సాగుతోంది. గుజరాత్లో కేన్స్ టెక్నాలజీ ప్రతిష్టాత్మకమైన 3,300 కోట్ల రూపాయల సెమీకండక్టర్ ప్లాంటును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 46 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త సౌకర్యం అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ మాడ్యూల్స్ మరియు సొల్యూషన్లను రూపొందించడంలో మరియు తయారు చేయడంలో కేన్స్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ఈ కొత్త సౌకర్యం 13 అసెంబ్లీ లైన్లను కలిగి ఉంటుంది మరియు అత్యాధునిక వైర్ బాండ్ మరియు సబ్స్ట్రేట్ టెక్నాలజీలపై, అలాగే సిలికాన్ ఫోటోనిక్స్లో అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్పై దృష్టి పెడుతుంది. కర్ణాటకకు చెందిన కేన్స్ టెక్నాలజీ సానంద్లో ఓశాట్ సౌకర్యానికి కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన 4వ సంస్థ. సెమీకండక్టర్ ప్యాకేజింగ్ డిజైన్ కోసం ఇన్ఫినిపాక్ మరియు ATE కోసం USTతో భాగస్వామ్యం కలిగి ఈ ప్లాంట్ భారతదేశ సెమీకండక్టర్ పరిశ్రమను బలోపేతం చేయడంలో మరియు వివిధ రంగాలలో సాంకేతిక పురోగతిని నడిపించడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ మరియు ప్యాకేజింగ్ యూనిట్ రోజుకు 63 లక్షల చిప్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ యూనిట్ 2026 నాటికి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించాలని భావిస్తున్నారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ ASIP అమలు చేస్తుంది. ఈ ప్రాంతం యొక్క పెరుగుతున్న ఎలక్ట్రానిక్స్ స్థావరానికి కొత్త విభాగాన్ని జోడిస్తుంది. ఈ యూనిట్ 468 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఏర్పాటు చేయబడుతుంది మరియు ప్రతి సంవత్సరం 9.6 కోట్ల సెమీకండక్టర్ చిప్పులను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ సౌకర్యాన్ని దక్షిణ కొరియాకు చెందిన APAC సహకారంతో ఏర్పాటు చేస్తారు. మొబైల్ పరికరాలు, సెట్ టాప్ బాక్సులు, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లు మరియు గృహ ఎలక్ట్రానిక్స్లలో ఉపయోగించడానికి ఈ చిప్పులను సరఫరా చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ASIPని అధికారికంగా ఏపీకి ఆహ్వానించింది. దీనికి ప్రోత్సాహకాల ప్యాకేజీని అందిస్తోంది. అధికారుల ప్రకారం ASIP తన మొత్తం పెట్టుబడిని కాలక్రమేణా 1,500 కోట్లకు పెంచాలని యోచిస్తోంది. 25% మూలధన సబ్సిడీ, నామమాత్రపు ఖర్చుతో భూమి, 5 సంవత్సరాల పాటు యూనిట్కు 1.50 విద్యుత్ సబ్సిడీ, 5 సంవత్సరాల పాటు విద్యుత్ సుంకం నుండి మినహాయింపు, 5 సంవత్సరాల పాటు టర్మ్ లోన్లపై వడ్డీ సబ్సిడీ మరియు 5 సంవత్సరాల పాటు రాష్ట్ర GST పూర్తి తిరిగి చెల్లింపు వంటి ప్రోత్సాహకాలను రాష్ట్రం ప్రకటించింది. యూకేలోని క్లాస్ SIC వేఫర్ ల్యాబ్ లిమిటెడ్తో కలిసి 6M భువనేశ్వర్లోని ఇన్ఫోవ్యాలీలో దేశంలో మొట్టమొదటి కమర్షియల్ కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్ను ఏర్పాటు చేయనుంది. ఈ సౌకర్యం మిస్సైళ్లు, రక్షణ వ్యవస్థలు, ఎలక్ట్రిక్ వాహనాలు, రైల్వేలు, ఫాస్ట్ ఛార్జర్లు, సోలార్ ఇన్వర్టర్లు మరియు మరిన్నింటిలో ఉపయోగించే సిలికాన్ కార్బైడ్ SiC పరికరాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది వార్షికంగా 60,000 వేఫర్లు మరియు 9.6 కోట్ల ప్యాకేజ్డ్ యూనిట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 3D గ్లాస్ సొల్యూషన్స్ ఇంక్ కంపెనీ అధునాతన సెమీకండక్టర్ ప్యాకేజింగ్ మరియు ఎంబెడెడ్ గ్లాస్ సబ్స్ట్రేట్ల కోసం ఒడిషాలో హైటెక్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది 69,600 గ్లాస్ ప్యానెల్ సబ్స్ట్రేట్లు, 5 కోట్ల అసెంబుల్డ్ యూనిట్లు మరియు 13,200 అడ్వాన్స్డ్ మాడ్యూళ్ల వార్షిక సామర్థ్యంతో ప్రపంచ లీడింగ్ ప్యాకేజింగ్ టెక్నాలజీని భారతదేశానికి తీసుకువస్తుంది. ఈ ఉత్పత్తులను డిఫెన్స్, AI, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, ఆటోమోటివ్, ఫోటోనిక్స్ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్లో ఉపయోగిస్తారు. CDIL తన మొహాలీ సౌకర్యాన్ని విస్తరించి MOSFETలు, IGBTలు, షాట్కీ డయోడ్లు మరియు ట్రాన్సిస్టర్ల వంటి హై పవర్ సెమీకండక్టర్ పరికరాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ విస్తరణ ఏటా 158.38 మిలియన్ యూనిట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈవీలు,
పునరుత్పాదక శక్తి, పారిశ్రామిక వ్యవస్థలు మరియు టెలికాం మౌలిక సదుపాయాలకు మద్దతిస్తుంది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఫేజ్ 1 కింద ఆమోదించబడిన ఈ 10 ప్రాజెక్టులు మొత్తం బడ్జెట్ వ్యయం దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు. దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టిస్తాయి మరియు ఎలక్ట్రానిక్ తయారీ పర్యావరణ వ్యవస్థను సృష్టించడంలో సహాయపడతాయి. ఫేజ్ 1 విజయవంతం అయిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ యొక్క 2వ ఫేజ్ ప్రారంభించాలని ప్రతిపాదించింది. దీని బడ్జెట్ సుమారు 2,00,000 కోట్ల రూపాయలతో ఉంది. ఇది ఫేజ్ 1 కంటే 2 రెట్లు ఎక్కువ. రెండవ దశలో మొత్తం సెమీకండక్టర్ సప్లై చైన్ విస్తరించి ఉన్న ప్రాజెక్టులను ఆమోదించడానికి ప్రోత్సాహకాలు ఉపయోగించబడతాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకారం 4 ప్రాధాన్యతా రంగాలను వివరించింది: చిప్ డిజైన్, సెమీకండక్టర్ భాగాలు, కొత్త పదార్థాలు మరియు భారతదేశపు మొట్టమొదటి డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ యూనిట్. అద్భుత డిజైన్ పర్యావరణ వ్యవస్థను పెంచడంతో పాటు అధునాతన ఫ్యాబ్లను నిర్మించడం, చిప్ తయారీలో స్థానిక ఛాంపియన్లను పెంపొందించడం మరియు గృహోపకరణ సెన్సార్ల నుండి టెలికాం నెట్వర్క్ చిప్పుల వరకు స్టార్టప్లు ప్రతిదానిని అభివృద్ధి చేయడానికి వీలు కల్పించడం, తద్వారా దిగుమతి ఆధారపడటాన్ని తగ్గించడం కూడా ఈ లక్ష్యం. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ (DLI) పథకం ఈ దృక్పథానికి కేంద్రంగా ఉంది. ప్రపంచ సెమీకండక్టర్ రేసులో భారతదేశం బలమైన స్థానాన్ని పొందేందుకు అటువంటి మద్దతు ఐచ్ఛికం కాదని, కాని అవసరమని పరిశ్రమ నిపుణులు నొక్కి చెబుతున్నారు. ప్రపంచ సెమీకండక్టర్ సప్లై చైన్ ప్రధాన సప్లయర్ అయిన మెర్క్ కంపెనీ యొక్క CEO కై బెక్మ్యాన్ ప్రకారం, భారతదేశం దాని ప్రస్తుత వేగాన్ని కొనసాగించగలిగితే విధాన కొనసాగింపు మరియు స్థిరమైన లాంగ్ టర్మ్ సబ్సిడీలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని గెలుచుకోవడానికి చాలా కీలకం. సమగ్ర పర్యావరణ వ్యవస్థ ఇప్పటికే అభివృద్ధి చెందుతోంది, కానీ సంభావ్యత అపారమైనది. ఇప్పుడిప్పుడే భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్ రేసులో అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో భారతదేశం సెమీకండక్టర్ తయారీలో టాప్ దేశాల్లో ఒకటిగా స్థానం దక్కించుకోవాలని ఆశిస్తూ ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను.